అత్రి మహర్షి అనసూయాదేవుల కుమారుడు దత్తాత్రేయుడు. త్రిమూర్తి స్వరూపుడైన ఈ దత్తాత్రేయుడు గురు సంప్రదాయాన్ని మొట్టమొదటగా ఆరంభించి అనేక మందికి జ్ఞానబోధ చేశాడు. అటువంటి మహానుభావుడైన దత్తాత్రేయుని చరిత్రను ప్రవచనాల రూపంలో మీ ముందుకు తెస్తున్నవారు స్వామి పరమానందనాథులు. మైసూరు అవధూత దత్తపీఠ ఆస్థాన విద్వాంసులు, కనకాభిషేక గ్రహీత, గండపెండేర సన్మానిత, సువర్ణ ఘంటాకంకణ, శ్రీవిద్యా రత్నాకర, శ్రీవిద్యా విశారద డాక్టర్ క్రోవి పార్థసారథి గారు, అసోసియేట్ ప్రొఫెసర్, శాతవాహన కళాశాల, విజయవాడ. శ్రీ గురుభ్యో నమః. ఆదినాథ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అగజ ఆనన పద్మార్కం గజాననం అహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. హ్రీంకారాసన గర్భితా నలశిఖాం సౌక్లీం కళాబిభృతీం సౌవర్ణాంబరధారిణీం పరసుధాం ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకవాసమంకుశధరాం స్రగ్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం. సకుంకుమ విలేపనామళిక జుంబిక స్థూరికాం సమందహసితేక్షణాం సచరచాపపాశాంకుశాం అశేషజనమోహినీం అర్ణమాల్యభూషాంబరాం జపాకుస్మభాసురాం జపనిధౌ స్మరేదంబికాం. దత్తాత్రేయం అహం వందే యోగముద్రా విరాజితం బ్రహ్మచర్యవ్రతాసక్తం అవధూత స్వరూపిణం బాలార్కప్రభం ఇంద్రనీలజటినం భస్మాంగరాగోజ్వలం శాంతం నాద విలీన చిత్తపవనం శార్దూల చర్మాంబరం బ్రహ్మాద్యైః సనకాదిభిః పరివృతం సిద్ధైర్మహాయోగిభిః దత్తాత్రేయముపాస్మహే మమ హృది ధ్యేయం సదా చిన్మయం. అచింత్యావ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః. తలచటానికి కూడా వీలు కానటువంటి వాడు, స్థూల రూపంగా మనకి ఎవరికీ కూడా కనిపించనటువంటి వాడు, ప్రకటితము కానటువంటి వాడు, గుణాతీతుడు, గుణవంతుడు, సమస్త లోకాలకు కూడా ఆధారభూతమైనటువంటి వాడు, పరబ్రహ్మ స్వరూపుడు అయినటువంటి ఆ గురువందనం చేసి గురు సాంప్రదాయానికి నాంది పలికినటువంటి ఈ దత్తాత్రేయుని ఒక్కసారి చూద్దాం. అసలు ఎవరు ఈ దత్తాత్రేయుడు? దత్తాత్రేయుని గురించి తెలుసుకోవాలి అంటే ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళవలసి ఉంటుంది. వెనక్కి వెళ్ళటము అంటే సృష్టి దగ్గరికి వెళ్ళాలన్నమాట. మనం మామూలుగా చెబుతూ ఉన్నటువంటి కాలక్రమంలో యుగము అని అంటాం. ఈ యుగాలు 4: కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. ఈ 4 యుగాలు కలిస్తే మహాయుగము అంటారు. సృష్టి ప్రారంభం కాకుండా ఉన్నప్పుడు చరాచర జగత్తంతా కూడా పరమేశ్వరుడు ఆక్రమించి ఉన్నాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే.
సృష్టి ప్రారంభం కాకముందు అంటే కృతయుగం కూడా ప్రారంభం కాకముందు అసలు జగత్తులో ఏ రకమైనటువంటి జీవజాలము కూడా ఆవిర్భవించక ముందు ఈ చరాచర జగత్తంతా కూడా పరమేశ్వరుడే ఆవరించి ఉన్నాడు. అయితే జగత్తంతా కూడా ఆ పరమేశ్వరుడి యొక్క విరాట్ రూపమే. అయితే ఈ సృష్టి ఎలా ప్రారంభమైంది అనే విషయాన్ని గతంలో చాలాసార్లు మనం చెప్పుకున్నాం. కానీ మనం చెప్పుకున్నటువంటి విషయం ఎప్పుడు కూడా ఎప్పటిది అప్పుడే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఒక్కసారి సృష్టి ఎలా జరిగింది అనే విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకుందాం. కృతయుగం ప్రారంభం కాకముందు ఈ చరాచర జగత్తునంతా కూడా పరమేశ్వరుడే ఆవరించి ఉన్నాడు. జగత్తంతా పరమేశ్వరమయము. ఇది మనకి తెలిసినటువంటి విషయం. ఆ తర్వాత అలా ఉన్నటువంటి ఆ జగత్తులో నిరాకారుడు నిర్గుణ స్వరూపుడు అయినటువంటి ఆ పరబ్రహ్మ బిందు రూపంలో ఉన్నాడు. ఆ బిందువు నుంచి మొట్టమొదటిగా అవ్యక్తము, ఆ తర్వాత మహత్తత్వము, ఆ తర్వాత అహంకారము ఆవిర్భవించాయి అని మనం చెప్పుకున్నాం గతంలో. అవ్యక్త మహత్తత్వ అహంకారాలు మూడు కూడా ఆవిర్భవించినాయి. ఆ పరమేశ్వర స్వరూపం నుంచి ముందుగా అవ్యక్తం అంటే మాయ ఆవిర్భవించింది. దాని నుంచి మహత్తత్వం వచ్చింది. దాని నుంచి అహంకారం వచ్చింది. ఈ రకంగా అవ్యక్త మహత్తత్వ అహంకారాలు మూడు కూడా వచ్చినాయి. ఇవి సత్వరజస్తమో గుణాలకు ప్రతీకలు. ఈ విషయం కూడా చెప్పుకున్నాం మనం. లలితా రహస్యోపనిషత్తు అని చెప్పేసి మనం ఉపనిషత్తు చెప్పుకున్నాం చూడండి. ఆ సమయంలో ఈ సృష్టి యొక్క ఆవిర్భావాన్ని గురించి చాలా వివరంగా చెప్పుకున్నాం. సరే, అహంకారం వచ్చింది. అహంకారమే విరాట్ రూపము అన్నాం. ఇందులో నుంచి ఇక నామరూపాత్మకమైనటువంటి జగత్తు ఆవిర్భవించింది. నామరూపాత్మకమైనటువంటి జగత్తు ఆవిర్భవించింది అంటే మొట్టమొదటిగా ఇక్కడ పంచభూతాలు ఆవిర్భవించాయి అన్నాం. రూపాత్మకమైనటువంటి జగత్తు వచ్చింది, పంచభూతాలు వచ్చినాయి, తన్మాత్రలు వచ్చినాయి. ముందుగా తన్మాత్రలు, పంచభూతాల యొక్క సూక్ష్మ రూపాలైనటువంటి తన్మాత్రలు ఆవిర్భవించినాయి. ఆ తన్మాత్రల నుంచి పంచభూతాలు ఆవిర్భవించినాయి. తన్మాత్రలు అంటే శబ్దస్పర్శ రూపరసగంధాలు. వాటి నుంచి వచ్చినటువంటి స్థూల రూపాలు అవే పంచభూతాలు. ఏమిటవి? పృథివీ వ్యాపస్తేజో ఆయురాకాశములు. పృథివీ, ఆపహ, తేజస్సు, వాయువు, ఆకాశము. ఈ ఐదు కూడా పంచభూతాలు. ఇప్పుడు ఈ పంచభూతముల యొక్క పంచీకరణ వల్ల ఇక ఈ సృష్టి అంతా కూడా చరాచర జగత్తంతా కూడా ఆవిర్భవించింది అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంతవరకు సృష్టి అనేది ఏం జరగలేదు. కేవలం పంచభూతాల వరకే వచ్చున్నాయి, అంతవరకే. అంతకన్నా ఇంకేం జరగలేదు. ఈ సమయంలో ఈ భూమి అంతా కూడా జలంతో నిండిపోయింది. ఎక్కడ చూసినా నీళ్లే. అటువంటి సమయంలో ఆ పరబ్రహ్మ నుంచి శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు. అతడే విరాట్ రూపం మనకి. పరబ్రహ్మ నుంచి వచ్చినటువంటి వాడు మొట్టమొదటిగా శ్రీమన్నారాయణుడు అంటాం. అతనే విరాట్ రూపం. ఇప్పుడు జలమయమైనటువంటి ఈ భూమి మీద శ్రీమన్నారాయణుడు శేషతల్పం మీద హాయిగా శయనించి ఉన్నాడు. ఆ సమయంలో శ్రీమన్నారాయణుడి యొక్క నాభికమల